ఇప్పుడు మీరు వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు కాబట్టి సో దానికి కొన్ని ఆంక్షలు విధించారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది. అయితే సార్ మనం గమనించినట్లయితే వాలంటీర్స్ జగన్ గారి కంటే ప్రభుత్వానికి కొంచెం హెల్ప్ చేస్తున్నాయి అంటే రేపు ఎలక్షన్స్లో ప్రచారానికి వాలంటీర్స్ కూడా వాడుకుంటున్నారు అని కాస్త విమర్శలు వినిపిస్తున్నాయి. సో అందుకనే ఎలక్షన్ కమిషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అదేం జరగదు. ఎన్ని ఎలక్షన్స్ చూసి ఉంటాం, మీ ఆఫీస్లో ఉన్న జర్నలిస్టులను చూడండి ఒకసారి, వాళ్ళు ఎవరైనా అడగండి, మీరు పంచుకుంటే బుర్రలు బద్దలు కొట్టేసుకుంటారు, చచ్చిపోయి ఉంటారు. ఎంతోమంది ధన ప్రవాహాలు జరుగుంటాయి. ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగిందని చెప్తారు. నాకైతే మండిపోతూ ఉంటుంది. వెచ్చలవిడిగా ధన ప్రవాహం జరిగింది, లెక్కర ప్రవాహం జరిగింది, అందరూ ఎక్కడ కంట్రోల్ ఉండదు. జస్ట్ లైక్ వాతావరణ శాఖ చెదురుమదురు గాలులతో కూడిన వాన పడుతుందంటే మనకి నెత్తి మాడు పగిలిపోతుంటుంది ఎండ. అంచేది ఏంటంటే ప్రజలకు ఏం కావాలో అది చెప్పవలసిన వ్యవస్థలు అందుకే వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. ఈవెన్ ఆఫ్టర్ దే విల్ నాట్ డూ ద ప్రాపర్ జాబ్. ఎందుకు అంటే ఇవాళ ఇదే నిమ్మగడ్డ ఎగ్జాంపుల్ చూడు, ఇండిపెండెంట్గా మోనాటమీ లేకుండా వాళ్ళు అసలు మోనార్కల్లో గెలిచారు. ఏది యునానిమస్గా జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్స్. నామినేషన్లు కూడా ఇవ్వకుండా ఇంత విధ్వంసం జరిగినప్పుడు బాధ్యత ఏది? పైపించి తిరుపతి బై ఎలక్షన్లో ఈ అపోజిషన్ పార్టీలు అందరూ వీళ్ళు తెంగరతనం ఇంకోసారి చెప్తారు. తిరుపతి బై ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్స్లో ఎవడోడో ఎక్కడి నుంచి వచ్చి ఓట్లు దొంగ ఐడి కార్డులు తీశారు. ఇవన్నీ అంటే 20 మంది ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉన్నారు. ఈ అపోజిషన్ పార్టీలో చీఫ్ సెక్రటరీ స్థాయి కలిగిన రత్నప్రభ గారు అక్కడ నిలబడ్డారు. ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద అవగాహన ఉంది, వ్యవస్థల పట్ల గౌరవం ఉంది. ఆలోచించండి. ఇవన్నిటి పరిణామాల్లో ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్టు చూస్తూ ప్రతి చర్యని ఇవాళ మీరు 58 నెలలు ఆపారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇది చంద్రబాబు నాయుడు ఆపాడు, నేనైతే ఏం చేయలేను, నా వంతుగా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి ఇస్తాను మీకు పెన్షన్ అంతే. దీనికి ఎందుకు అవగాహన రైత్యంతో మాట్లాడాలని మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గతంలో యనమల రామకృష్ణ జ్ఞాపకం ఉంటుంది. గవర్నమెంట్ 2019లో పోగానే 100 కోట్లు ఉన్నాయి, ప్రభుత్వం ఎలా నడుస్తుందంటే 2,72,000 కోట్లు సంక్షేమం చేసాడమ్మా. అంటే ఆల్మోస్ట్ 1.5 year బడ్జెట్ తీసి రోజుకి ఎంత కాదన్నా ఒక రాష్ట్ర ఖజానాకి 350 నుంచి 370 కోట్ల ఆదాయం వస్తుంది. వేరియస్ ప్రాస్పెక్ట్స్, టోల్ గేట్లు లేదా ఆర్టీఏ వ్యవస్థ రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, లెక్కర్ మీద వచ్చేది, ఇవన్నీ 350 నుంచి 370 కోట్ల ఆదాయం ఉంటుంది రాష్ట్ర ఖజానాకి. ఈ అవగాహన లేకుండా వీళ్ళు ఆర్థిక మంత్రులు ఎలగబెట్టారు. అంటే ప్రజలను పక్కదారి పట్టించాలి. భోగోని సారాలని ఈ పిఠాపురం పేపర్లను తీసుకొచ్చి పెట్టి ఈ పచ్చళ్ళు అమ్ముకున్న వాళ్ళని ఇలాంటి వాళ్ళతోనూ వాళ్ళు రాసి దిక్కుమాల రాతలు తప్ప ఇంకోటి మనకి ఎక్కడ దొరకని నిస్సహాయ స్థితిలో వాళ్ళు చెప్పి అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి చేయమంటే చదువుకున్న వాళ్ళు మేము ఎందుకు కన్విన్స్ అవుతాం? అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇప్పుడు రాష్ట్ర కావాల్సిన బడ్జెట్కి ఇప్పుడు ఈ పెన్షన్కి ఎంత కావాలి? ఈడ్స్ కొడితే 1,900 కోట్లు కావాలి. ఎన్ని రోజులమ్మా? ఆర్బీఐ మనకి ఈ ప్రభుత్వం వచ్చింది నుంచి నువ్వు గమనించలేదో ప్రతి 2వ విడత వేలంకే మనకి పర్మిషన్ ఇస్తుంది. అంటే 2వ మంగళవారం 4,000 కోట్లు బ్యాలెన్స్ వస్తుంది. 4,000 కోట్లు ఈ 10 రోజులు 350 కోట్లు ఎంత? ఇది 3,500 4,000 అంటే 7,500 కోట్లతో జీతభత్యాలు పెన్షన్లు ఇవ్వడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? వాస్తవానికి గత డిసెంబర్ 26వ తారీఖు నుంచి సంక్షేమ పథకాలు స్టార్ట్ అయ్యి నిన్న మార్చి 28వ తారీఖుకి నవరత్నాల పథకాలు అన్నీ ఆయన అగ్రిగేట్ నాట్ లెస్ దాన్ 80,000 దగ్గర నుంచి 3.5 లక్షల దాకా ప్రతి ఒక్క అకౌంట్లో డీబీటీ పథకం ద్వారా పడి ఉంది. అంటే సార్ ఇక్కడ టాపిక్ ఏంటంటే సంక్షేమ పథకాల ద్వారా జగన్ గారు ముందుకెళ్లారు కానీ అభివృద్ధి లేదు, రాజధాని ఏర్పాటు చేయలేదు. చాలా బ్రహ్మాండంగా చెప్పారమ్మా. రాజధానులు 3 రాజధానుల బిల్లు విరమించుకుంది ప్రభుత్వం, అవునా కదా? కరస్పాండెన్స్ స్టిల్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ అమరావతి కదా. 2 డిప్యూటీ హోమ్ మినిస్టర్లు మనకి సర్వే ఆఫ్ ఇండియాలో మ్యాప్లో అమరావతిని రాజధానిగా గుర్తించిన తర్వాత రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు, హైకోర్టు పరంగా తీర్పు మన చేతికి వచ్చిన తర్వాత రాష్ట్రపతి గారు శాసన ఉల్లంఘన జరిగింది, మండలి చైర్మన్ సంతకం లేదన్నది చంద్రబాబు గారు చెప్పిన తర్వాత 3 బిల్లు విరమించుకుని ప్రభుత్వంలో అమరావతి రాజధాని, అవునా కదా? ఒక హైపోథికల్గా రేపు పొద్దున కొలీజియం సిస్టమ్ అంతా కూర్చొని 100 మంది ఎంపీల సహకారంతో అమరావతిలో ఉన్న హైకోర్టుని కర్నూలుకి మార్చే ప్రాతిపదిక ఉంటే యాక్సెప్టెన్స్ న్యాయ రాజధాని వెళ్తుంది. ముఖ్యమంత్రికి ఒక డిస్కషన్ ఎర్రగడ్డ మన చంద్రశేఖరరావు గారు 2 దాకా ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలించలేదు, ఏమైనా ఉపద్రవం వచ్చిందా? సెక్రటరియటే కూలిపోయింది. నెక్స్ట్ ఇంకోటి అభివృద్ధి అని చెప్తున్నావు. నాడు నేడు స్కూల్ పరివర్తన, ఒక గ్రామ సచివాలయం, విలేజ్ క్లినిక్ అండ్ ఆర్బీకే సెంటర్, ఒక 2,200 మంది ప్రజలకు ఉన్న దగ్గర ప్రతి ప్రజకి ఈ సంక్షేమం అనే దాంట్లో అందిస్తున్న దానికి ఈ 4 ఎంత కాదన్న ₹1 కోటి ఖర్చు ఉంటుంది 4 బిల్డింగ్లకి. చూడండి ఒకసారి వీళ్ళు గ్రామంలో. సో ₹1 కోటి ఒక గ్రామ స్థాయిలో అభివృద్ధి అంటారు దాన్ని, ఇంకేమంటారు? ఉదాహరణకి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు, ఇది సూపర్ అభివృద్ధి. హైదరాబాద్ డైమెన్షన్స్ మారి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఇంట్లో కూర్చొని హార్మోనియం పెట్టి పనిచేయమన్నప్పుడు హైటెక్ సిటీలో ఎవడన్నా మనిషి ఉన్నాడే? అభివృద్ధికి బిల్డింగులు తార్కానాలా? అయితే నిజమైన అభివృద్ధి గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న మహాత్మా గాంధీని సహకరిస్తున్న 75 సంవత్సరాల తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి మనకు కోల్పోతాడు. అండ్ వేరేస్ ఇందాక వాలంటీర్ వ్యవస్థని ఇవాళ వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలను వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు. ఆనరోరియం సెక్రటరీ మనకు రాష్ట్ర ఖజానా ఇచ్చి వస్తున్నప్పుడు ఈ అపోజిషన్ పార్టీలు అందరూ గుడ్డిగొర్రానికి ఫలితం అవుతున్నారా? అప్పుడే కోర్టులో కేసేసి నిలువరించాలి కదా. రాష్ట్ర ఖజానాకి స్వయం ప్రతిపత్తితో చేస్తున్న ఒక స్వచ్ఛంద సేవ పలానా పార్టీ కార్యకర్తను ఐడెంటిఫై చేసి
రాష్ట్ర ఖజానా నుంచి నిలువరించకుండా ఈ రోజు దాకా ఏ కార్యకర్తకి డబ్బులు ఇవ్వని ఉదంతుల్లో ఈ విధంగా ఎలా వస్తుందని దాన్ని నిలువరిస్తే ఎవడన్నా మంచి పని అంటారు. ఇక్కడ ఎలక్షన్ ముందు తీరు కూర్చొని తారలేడినట్టుగా దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఎలక్షన్ వ్యవస్థను ఆపితే వాడు వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసినోడు వచ్చి ఆడు వెళ్ళి చెప్పేది ఉంది, అబ్బా తాత నేను ఇవ్వాలి, నేను పెన్షన్ ఇవ్వలేకపోతాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆపాడు, నేను మన ప్రభుత్వం వస్తే నేనే మళ్ళీ నీకు వస్తానన్నప్పుడు కన్సిడరేషన్స్ పెరుగుతాయి తగ్గుతాయి. ఇది పనికిమాలిన చర్య కింద అభివర్ణించాలి, దేని కింద అభివర్ణించాలి? ఓకే.